2015లో 'బాహుబలి' రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా ప్రపంచం అందరూ ఎదురు చూస్తున్న ఒకే ఒక్క హీరో ఆ తెలుగు హీరో ప్రభాస్. ప్రభాస్ రాజు కటౌటే కాదు తన మనిషి కూడా ఎంత డార్లింగ్ అని చెప్పేసి అందరికీ తెలుసు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇతని సినిమా ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో 'కేజీఎఫ్' అనే ఒక బ్లాక్ బస్టర్తో ఎవరో తెలియని ఒక ప్రశాంత్ నీల్ ఒక్కసారిగా ప్రపంచం అందరికీ ఫేవరెట్ డైరెక్టర్ అయ్యాడు. వీళ్ళిద్దరు కలయికలో ఒక సినిమా వస్తుందంటే అసలు ఆ సినిమా మీద ఎంత క్రేజ్ ఉంటుంది ఎవరైనా ఊహించవచ్చు. అలాంటి క్రేజ్ ఉన్న సినిమానే 'సలార్'. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలైంది. ఆ సినిమా ఎలా ఉంది, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, ఎంతమంది ఎదురు చూశారు, ఎన్ని అడ్వాన్స్ బుకింగ్లు అయినాయి అంటే మొత్తం దేశం అంతా కూడా ఒక సంచలనమైన ఒక నెంబర్ని అయితే క్రియేట్ చేసింది. ఈ నెంబర్తో పాటు ఈ సినిమా కూడా అంత క్రేజ్ ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. 'సలార్' నాకు ఈ సినిమాలో అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే 3 గంటల పాటు 3 పేజీల డైలాగులు కూడా లేవు ప్రభాస్కి. అంత పెద్ద కటౌట్ని పెట్టుకొని సినిమా అంతా కూడా ఒక ఫైట్ మాస్టర్, లేకపోతే ఒక సౌండ్తోని మంత్రముగ్ధులను చేసిన రవి బసూర్ మ్యూజిక్ కానీ, కథా స్క్రీన్పై దర్శకత్వం ప్రశాంత్ నీల్, ఈ ముగ్గురే తెర వెనక అంతా నడిపించారని నేను అనుకున్నాను. ఎందుకంటే మనకి ఎప్పుడు అదే వినపడుతూనే ఉంటుంది. సినిమా అంతా కూడా ఒక సౌండ్ కానీ, ఒక టెక్నాలజీ మీద ఎంత గ్రిప్ ఉండిందో ఈ సినిమాతో తెలుసుకోవచ్చు. అద్భుతంగా వాళ్ళు అనుకున్న పాయింట్ని, వాళ్ళు అనుకున్న ఒక కొత్త యూనివర్స్ని, ఒక కొత్త సినిమాటిక్ యూనివర్స్ అనేది ఈ మధ్య వస్తూ ఉంది. ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ అనేది అదొక కొత్త స్టైల్. భారతదేశంతోనే ఒక సంబంధం లేని ఇంకొక సామ్రాజ్యాన్ని తీసుకున్నారు. అసలు అట్లాంటి ఒక సామ్రాజ్యం ఉంటుందని మనం ఎవరు ఊహించం. అలాంటి సామ్రాజ్యం తీసుకున్నప్పుడు ఇంక వాటికి దేశంలోనే వాళ్ళకి ఎటువంటి హక్కులు కూడా అవసరం లేనప్పుడు వాళ్ళు తీసే కథలకి వాటికి సంబంధించి ఎలాగైనా ఆలోచించుకోవచ్చు. అలాంటి ఒక గొప్ప కథని తనకనుకున్న వేలో తనకిష్టం వచ్చినట్టుగా ఊహించుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ కథలోకి ప్రభాస్ ఏ రకంగా ఇమిడిపోయాడంటే కరెక్ట్గా నిజంగా ఒక మిషన్ లాగా ఉన్నాడు. ఒక ఫైట్ సీక్వెన్స్కి సంబంధించిన ఒక మిషన్ ఎలా ఉంటాడో ఆ మిషన్ లాగానే ఉన్నాడు. ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ ఫైట్ సీక్వెన్స్తోనే కథ నడుస్తూ ఉండిందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సినిమా కథలో ఒక పాయింట్ మాత్రమే చెప్తాను. అనుకోకుండా అమెరికా నుంచి ఒక ఫ్లైట్లో ఎవరికి తెలియకుండా వాళ్ళ అమ్మ అస్థికలు కలపడం కోసం ఇండియాకి వారణాసికి వస్తుంది శృతి హాసన్. ఒక్కసారిగా అమ్మాయి మీద ప్రపంచం అంటే దానికి సంబంధించిన ప్రపంచం వాళ్ళందరూ కూడా అటాక్ చేస్తారు. ఎందుకు అటాక్ చేస్తారు, దేనికి అనేది ఈ సినిమా కథ. ఇక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు అసలు ఎన్ని రకాల సామ్రాజ్యాలు ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని తెగలు ఉన్నాయి, ఇన్ని రకాల తెగలతో పోటీ పడి చివరికి ఒక సింహాసనాన్ని అధిరోహించాలనేది ఈ సినిమా కథ. ఇక్కడి నుంచి చిన్న రాజకీయమే అనుకోవచ్చు. నేను 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' కనుక మీరు గమనిస్తే ఎవరైనా చూసినట్టుంటే అందులో కూడా 7 కింగ్డమ్స్ ఉంటాయి. దానికి సంబంధించిన కథల్లాగానే ఇది కూడా ఒక కథని తయారు చేసుకున్నారని చెప్పొచ్చు. అలాగా ఒక అద్భుతం. అంటే ఇట్లాంటి ఒక యూనివర్స్ని ఊహించుకోలేము ఎవరు. అంత పెద్ద స్టార్ని పెట్టుకొని ఒక 3 పేజీల డైలాగులు కూడా చెప్పమంటే కూడా టకటకమని ప్రభాస్ నోట్లో నుంచి వచ్చిన ఆ 4 ఆణిముత్యాలు చెప్పేయచ్చు. అంత ఈజీగా మొత్తం క్రియేటివ్ పార్టే ఎక్కువ ఉండింది తప్ప ఈ కథలో ఎక్కడా కూడా కొత్తదనం కానీ. ఇంతకుముందే గతంలో ప్రభాస్ అమ్మ సెంటిమెంట్ మీద అనేక సినిమాలు చేశాడు. ఇప్పుడు ఇందులో కూడా ఒక అమ్మ కోసం, అమ్మ మాట కోసం నిలబడే ఒక కొడుకు ఎలా ఉంటాడు, అమ్మ గీత గీస్తే ఆ గీతలోనే నిలబడేవాడు ఎలా ఉంటాడు, ఒక అమ్మాయికి అవకాశం వచ్చి ఆపదలో ఉన్న ఒక ఆడపిల్లని సేవ చేయాలంటే దానికి పెద్ద మనసు ఉండాలి అని చెప్పేసి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇందులో కూడా అట్లాంటి ప్రత్యేకమైన ఉదాహరణ శృతి హాసన్ రూపంలో ఒకసారి ఉంటే ఒక చిన్న పాపకి అఘాయిత్యం జరగబోతుంటే ఆ ఊరందరినీ ఎలాగా మొత్తం నాశనం చేస్తాడనేది చాలా అద్భుతంగా చూపించారు. ఈ మధ్య చిన్నపిల్లల మీద ఎవరన్నా చేతులు ఇస్తే వాళ్ళని చాలా ఎలాగైనా సరే వాళ్ళని చిత్రహింసలు పెట్టైనా సరే చంపేయచ్చు అనేది మనం గతంలో బాలకృష్ణ సినిమా 'భగవంత్ కేసరిలో' చూసాము. ఇట్లాంటి మంచి సందేశాలను కూడా ఎక్కడో లోపల నుంచి ఇస్తానే సినిమాలు తీస్తున్న దర్శకులకి, నిర్మాతలకి, హీరోలకి హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే ఒక చిన్న పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎక్కడొకక్కడ ఏ పాయింట్లో ఒక విషయాన్ని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అనిపించింది. ఇకపోతే ఈ సినిమాలో మైనస్లు అన్ని ప్లస్లే ఉన్నాయా అంటే మైనస్లు కూడా లేకపోలేదు. మనం గమనిస్తే ఈ సినిమాలో రాజమన్నారని ఇట్లా రకరకాల పేర్లు, అంటే ఇది గత 1000 సంవత్సరాల కిందటి నుంచి జరిగిన ఒక చరిత్రలాగా తీసుకొని వీళ్ళు చాలా ఘోరంగా ఉంటారు, వీళ్ళకి సంబంధించిన మనుషులు వీళ్ళ పేర్లు రకరకాలుగా ఉంటాయి అంటంలో. అందులోనూ 3 గంటల సినిమాని ఒక్కడే నడిపించలేడు కాబట్టి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్ అన్నింటినీ ఎస్టాబ్లిష్ చేయడంలో
దర్శకుడు చెప్పగలిగాడు కానీ బట్ ఆ పేర్లన్నింటినీ కూడా మనం ఓన్ చేసుకోవటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇకపోతే చాలామంది నటీనటులు, అద్భుతమైన నటీనటులు ఉన్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా మనం చెప్పుకుంటే జగపతి బాబు గారు, బాబీ సింహ, అసలు పృథ్వీరాజు నిజంగా ఒక స్నేహానికి ఎంత విలువ ఇస్తారని చెప్పడానికి ప్రభాస్ పృథ్వీరాజ్ స్నేహమే ఒక పెద్ద గొప్ప నిదర్శనం. ఇకపోతే శృతి హాసన్, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా తమకు ఉన్న క్యారెక్టర్స్ని చాలా వరకు చాలా చక్కగా చేసుకుంటూ వెళ్ళారు. ఈ కథలోని క్యారెక్టర్సే కొంచెం నేమ్స్ అయితే మాత్రం చాలా కన్ఫ్యూషన్గా ఉన్నాయి. అవైతే ఒక ఈజీగా అర్థం కాలేదు. నెక్స్ట్ సినిమాకి వచ్చేళ్ళకే సలార్ 2లోకి వచ్చేళ్ళకే వీళ్ళు అందరూ అర్థమవుతారేమో చూడాలి. ఇకపోతే 2 గంటల 45 నిమిషాలు ఫైట్ సీక్వెన్స్లు వస్తూనే ఉంటాయి. అదే కొంచెం నిడివి తగ్గితే ఇంకొద్దిగా బాగుండేది అనిపించింది. ఏదేమైనా ప్రభాస్ చాలా కొత్తగా బాగున్నాడు, పృథ్వీరాజ్ ఇంకా బాగున్నాడు. టీం అందరూ కూడా చాలా కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ టు. ఇన్నిసార్లు వాయిదా పడ్డా కూడా ఈసారైనా కరెక్ట్గా రిలీజ్కి వచ్చింది. ఈ పండగకి కూడా ప్రభాస్ ఫ్యాన్స్, ముఖ్యంగా ప్రభాస్ యొక్క స్టైల్ కానీ, ప్రభాస్కి ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చారంటే అన్ని రకాల ఎలివేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమా లవర్స్ మాత్రం బాగా అద్భుతంగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ అవ్వటం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించి టైమ్స్ ఆఫ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.